హలో మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, మీరు చూసినట్టయితే చాలా మందికి ఇప్పటికే కూడా ఇంకా పీరియడ్స్ ఉన్నాయంటే కడుపు నొప్పి ఉంటా ఉంటాయి. జనరల్గా ఏమంటారు, పెళ్ళైన తర్వాత పోతుంది, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత పోతుంది. అట్లా ఏం లేదు, ఓపెన్ గా చెప్పాలంటే అట్లా ఏం జరగదు. నేను ఇంటూ ఉంటాను కదా, అది ఉంటది, పెళ్ళైనా ఉంటది, పిల్లలు పుట్టినా ఉంటుంది. ఎందుకు అట్లాంటి టైంలో ఏం చేయొచ్చు? ఏమవుతుందంటే యాక్చువల్గా ఎండోమెట్రియల్ మనం పీరియడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఎండోమెట్రియల్ లైనింగ్ అంటారు, అది యూట్రస్ ని కవర్ చేసే ఒక లైనింగ్ ఉంటుంది, అది బయటికి వచ్చేస్తుంది అనమాట విత్ ఆర్ పీరియడ్స్. దాన్ని బయట పుష్ చేసేటప్పుడు యూట్రస్ విల్ కాంట్రాక్ట్, పుష్ చేయడానికి యూట్రస్ కాంట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ డిస్మెనోరియా కొంతమందికి 60% ఆఫ్ ద టైమ్స్ ఏమీ కాదమ్మా, పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ యువర్ పీరియడ్స్. బట్ 5 to 10% ఆఫ్ ద పీపుల్ లో మాత్రం సివియర్ డిస్మెనోరియా ఉంటుంది. దీన్ని డిస్మెనోరియా అంటాం మనం, చాలా సివియర్ గా ఉంటుంది పాపం వాళ్ళకి. సో యూజువల్ గా మనం హోమ్ టైమ్ రెమెడీస్ ఏంటంటే మనం జస్ట్ హాట్ ప్యాక్ పెట్టుకోవడం అని కానీ, లేకపోతే పడుకో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం చేయని, ఆ టైంలో కొంచెం రిలాక్స్ అవ్వండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. కొన్ని ఎక్సర్సైజెస్ ఆర్ దేర్ విచ్ విల్ హెల్ప్ టు కొంచెం బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసి యూట్రస్ కి, దే డిక్రీస్ ది దిస్ వన్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మైల్డ్ ఎక్సర్సైజెస్, relaxing exercise, yoga, meditation, all these things will help, definitely will help you. But if the severity మరీ విపరీతంగా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ there are primary causes and secondary causes అంటాం. సో secondary causes అంటే ఏదైనా ఫైబ్రాయిడ్ ఉందేమో, దట్స్ వల్ల maybe the pain is there, or endometriosis ఉందేమో. So we have to evaluate her again. Why the dysmenorrhea is there అని. సో సెకండరీ కాజెస్ ఉంటే డెఫినెట్ గా సెకండరీ కాజెస్ ట్రీట్ చేస్తాము. ప్రైమరీగా ఏమీ లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వస్తుందంటే మాత్రం, as you said, as the age increases, as she conceives and life goes on, her dysmenorrhea will definitely come down. Otherwise, if it is very severe, then when we can give her some pills and OC pills అంటాయి కదా, అవి కొంచెం ఓవ్యులేషన్ సప్రెస్ చేసి కొంచెం డిస్మెనోరియా డెఫినెట్ గా తగ్గిస్తాం. సో మీరు పిల్స్ అన్నారు కాబట్టి, రీసెంట్ ఒక కేసు నేను చూసాను. వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ అ గైనకాలజిస్ట్, సెల్ఫ్ మెడికేషన్ తీసుకుని DVT, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ తో, చాలా రేర్ అది, కాకపోతే షీ వాజ్ నో మోర్. ఇట్లాంటివి ఎట్లా సజెస్ట్ చేస్తారు మీరు, ఏం అడ్వైస్ ఇస్తారు? OC పిల్స్ వాడక ముందు, ఈస్ట్రోజన్ కంటెంట్ అండ్ ప్రొజెస్ట్రాన్, దీస్ ఆర్ హార్మోన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద పిల్స్, అండ్ దీస్ హార్మోన్స్ ఆర్ నోన్ టు కాజ్ DVT. ఓకే, నాట్ ఇన్ ఎవ్రీ పర్సన్, బట్ దే ఆర్ ప్రోకోయాగులేటివ్ ఫేస్ క్రియేట్ చేస్తాయి అవి. ఓకే, సో పర్టికులర్లీ యు ఆర్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సమ్ థ్రాంబోఫిలియాస్, or you're having some blood problems ఏమైనా ఉన్నాయి అని తెలిస్తే గనక బెటర్ అవాయిడ్ దీస్ డ్రగ్స్. ఇన్ఫాక్ట్ లివర్ డిసీజ్ లో కూడా మేము రాయం, ఎందుకంటే లివర్ ఇస్ అ ప్లేస్ వేర్ ది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ గెట్స్ ఎక్స్క్రీటెడ్, ఓకే, ఫ్రమ్ త్రూ ద లివర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ డోంట్ రైట్ OC pills for them. ఓకే, సో ఆమెకి వై డోంట్ నో వై షీ హాస్ గాట్, మేబీ ఆమెకి ఏదైనా బ్లడ్ లో ఏదైనా డిస్క్రిషియాస్ ఏమైనా ఉన్నాయో ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే బెటర్. రెగ్యులర్ గా నార్మల్ గా అయితే కనుక, ఇఫ్ ద పేషెంట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్, నథింగ్ హ్యాపెన్స్. బట్ డెఫినెట్లీ విత్ OC pills దే విల్ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. కొంతమందికి హెడ్ ఏక్ రావడము, కొంతమందికి ఒబిసిటీ, దే గెయిన్ వెయిట్. సో దోస్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, బట్ నాట్ ఎవ్రీ వన్ విల్ గెట్ దెమ్. మీరు ఇప్పుడు ఇనిషియల్ గా రీసెంట్ గా మ్యారీడ్ అయింది, బేబీస్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్స్ ఉంటాయమ్మా. పర్టికులర్ గా మన ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మాల్ నరిష్డ్. ప్రాబబ్లీ either if you go to the rural areas, they don't have food, that's why they are malnourished, and the urban areas ko vachayante ganaka they don't eat food properly. Yeah, so the nutritious food, balanced diet all teeskoru. So most of them will have some amount of anemia in them. Folic acid supplements teeskovali, iron supplements teeskovali, and pregnancy is definitely a high metabolic state. So they have to have a balanced diet. They have to have everything, all magnesium also included. They should have all the calcium. The baby needs calcium. మీకు ప్రెగ్నెన్సీ లోనే యాజ్ మీ కాల్షియం లెవెల్స్ ఇంక్రీస్ అవుతాయి, మీకు కావాల్సి అవసరం వస్తుంది. సో ఈ మల్టీ వైటమిన్స్ సప్లిమెంట్స్ తీసుకొని మీ బ్లడ్ ప్రెషర్ ఒకసారి చెక్ చేయించుకోండి. పర్టికులర్లీ ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉందనుకోండి, హైపర్ టెన్షన్, షుగర్ మీ మదర్ కి, ఎవరి ఫాదర్ కి కానీ, సో యూ బెటర్ చెక్ యువర్ షుగర్స్, దే ఆర్ ఫైన్ ఆర్ నాట్, యు ఆర్ ఫిట్ టు హ్యావ్ ఎ హెల్దీ బేబీ, దెన్ యూ కెన్ గో అహెడ్. మన దగ్గరికి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు చాలా మంది వస్తుంటారు. ముందు కన్నా చాలా అవేర్నెస్ పెరిగింది.